మేయర్ కొడుకుగా చేయకూడదు అనేది ఇక్కడ అది ఎందుకు వచ్చింది? కుర్చీల కుమ్ములాట కోసం వచ్చింది. వాళ్ళ పేపరే రాసింది. తెలుగుదేశం పార్టీ పచ్చపత్రిక పాంప్లెటే రాసింది. ఇక్కడ చూడండి, కుర్చీలాటలో ఓడిపోయారు. దీనికోసమా ఈ కచ్చ సాధింపు అంతా? దీనికోసమా? ఇంతవరకు ఎక్కడ కూడా ఏ మున్సిపల్ కార్పొరేషన్లోనూ దీనిపైన చర్య తీసుకున్న పరిస్థితే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళే కాంట్రాక్టర్లుగా ఉన్నారు, వాళ్ళే పార్ట్నర్లుగా ఉన్నారు కంపెనీలలో, కన్స్ట్రక్షన్ కంపెనీలలో. వాళ్ళు చేయవచ్చా? మరి వాళ్ళకి లేని నిబంధన వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇది ఒట్టికి కక్ష సాధింపు తప్ప వేరే కార్యక్రమం లేదు. ఇది ఎప్పుడో 1955 యాక్ట్, ఇది ఎప్పుడో కాలం చెల్లిన యాక్టు. రాష్ట్రం కూడా విడిపోయింది, హైదరాబాద్ యాక్ట్ తీసుకొచ్చి ఏపీలో పెట్టిన పరిస్థితి. సో రాక్షసానందం పొందడానికి ఉపయోగపడతారు తప్ప వేరే ఏం లేదు. సో ఏదేమైతేనే కోర్టులు ఉన్నాయి. ఎందుకంటే మేయర్ కూడా ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది, నా దృష్టికి రాలేదు అని చెప్పేసి. మేయర్ దృష్టికి రాదు, రిజిస్ట్రేషన్ చేసేది, కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేసేది మేయర్ దృష్టికి రాదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మున్సిపల్ కార్పొరేషన్లో. అన్ని కార్యక్రమాలు మేయర్ దృష్టికి రావు. అదే కాకోకుండా ఆ టెండర్ ఏమన్నా నామినేషన్ పైన ఇచ్చినారా? లేదు. ఆన్లైన్ టెండర్లో మిగతా కాంట్రాక్టర్లతో పాటి ఈ వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనేది కూడా పాల్గొని దాంట్లో లెస్కి వచ్చిన వాళ్లకు వచ్చింటుంది. అది వచ్చింది. దానికి స్క్రూటినీలోనే తీసేసి ఉండొచ్చు. అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు కదా దేవుడు ఎరుగు, కనీసం స్క్రూటినీ అప్పుడన్నా తీసేసి ఉండొచ్చు. మీరు కొడుకు సంబంధించిన కంపెనీ ఇది, సో మేము ఈ స్క్రూటినీలో తీసేస్తున్నామని తీసేయవచ్చు. అప్పుడు కూడా తీసేయలేదు. ఇది అధికారుల పొరపాటు వల్ల జరిగింది తప్ప మేయర్ దృష్టికి రాకపోయి ఉండొచ్చు. సో తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తప్పకుండా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. డెఫినెట్గా న్యాయమే గెలుస్తుందని చెప్పేసి మేమైతే ఆశిస్తాం. ఇదేది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కాదు. మా వాళ్ళు 50లో 49 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు. ఈ జిల్లాలో అటువంటిది జరిగే అవకాశం కూడా లేదు. సో తప్పకుండా న్యాయమే ఎప్పుడైనా గెలుస్తుంది. సో ఇది ఒట్టి కక్ష సాధింపు కోసం చేసిన పరిస్థితి ఇది. సో డెఫినెట్గా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కక్ష సాధింపు కోసం చేశారో, అంటే ఎమ్మెల్యే గారిది కంప్లైంట్ పైన చేసినామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఎమ్మెల్యే గారు ఆయనను ఎంతో ఊహించి ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. సో డెఫినెట్గా ఆయన ఈ సిటీకి చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది. కానీ సంవత్సరం గడిచిపోయింది, ఇంతవరకు ఈ నగరాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. కొత్త ఫండ్స్ తీసుకొచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు. ఏదో అమృత్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ గతంలోనే ప్రపోజ్ చేసిన అన్ని వర్కులు, అమృతుల్లో 7 ఏళ్లకు సంబంధించిన ప్రపోజల్స్ ఫస్ట్లోనే ప్రపోజ్ చేసి ఉంటారు. అమృత్ 2 అనేది ఇల్లు తీసుకొచ్చింది కాదు, ఇంకోటి తీసుకొచ్చింది కాదనమాట. ఇది అంతకుముందే ప్రపోజ్ చేసిన అవి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటివి. సో తప్పకుండా ఆమె దీనిపైన దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మంచిది అన్నమాట. ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి ఏదైనా చేయగలిగితే మంచిది తప్ప ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు ఇంకోటి చేయకూడదు. ఎందుకంటే రూలే ప్రొవైడ్ చేయదు. నేను కూడా మేయర్గా పనిచేసిన సమావేశాల్లో మేయర్ ఒక్కడు తప్ప ఇంకా వేరే ఎవరు కూర్చునేదానికి అవకాశం లేదు. ఆ కన్వీన్ చేసే కమిషనర్ కూర్చునే అవకాశం ఉంటుంది తప్ప, అది కూడా పక్కన కూర్చునే. అంతేగాని ఎమ్మెల్యేలకు సీట్లు వేసిన పరిస్థితి ఇవన్నీ ఉండవు.
రూల్ ప్రకారము వాళ్ళు నడుచుకున్నారు తప్ప నీపైన కక్ష సాధింపు చేయాలని ఇంకోటి అని మా కార్పొరేటర్లకు లేదు, మేయర్కి లేదు, ఎవరికి లేదు. రూల్ ప్రొవైడ్ చేయడం లేదు, రూల్ ఒప్పుకోవడం లేదు అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఫస్ట్ మీటింగ్లో గౌరవం ఇవ్వడం జరిగింది. 2 ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లందరూ ఘనంగా సత్కారం చేయడం జరిగింది, పక్కన కూర్చోబెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ మీటింగ్ కాబట్టి మిగతా అధికారులు చూసుకోవాలన్నమాట. అధికారులు రూల్ ఎలా చెప్తే దాని ప్రకారం అధికారులు ఆ మీటింగ్ను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. అసలు మేయర్కి సంబంధం కూడా లేదు. అది కూడా దానికోసం కక్ష సాధింపు పెట్టుకుని, అదే కాకుండా మేయర్ ఇంటిపైన చెత్త వేసే కార్యక్రమం, ఇది కూడా ఒకరి ఇంటిపైన చెత్త వేసే కార్యక్రమం చేయాలి. నిరసన వ్యక్తం చేయాలి అంటే, ఒకవేళ శుభ్రంగా లేకపోతే నిరసన వ్యక్తం చేయాలంటే ఎన్నో దారులు ఉన్నాయి పై అధికారులకు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, పై అధికారులకు రికమెండ్ చేయవచ్చు, కమిషనర్కే చెప్పవచ్చు, ఇదో ఈ ప్రాంతంలో సరిగా శుభ్రత లేదు చేయండి అని చెప్పేది. ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ తప్పకుండా ఆమె ఆదేశాలను పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కమిషనర్ కానీ మిగతా మున్సిపల్ అధికారులకు వీళ్ళందరికీ కూడా ఉంది. సో ఆ విధంగా చేయకుండా ఇంకా వాళ్ళు అధికారులు కూడా పలకలేదనుకోండి, దానికంటే గవర్నమెంట్లో సంబంధించిన కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ, తర్వాత మంత్రికి కానీ, లేకుంటే ముఖ్యమంత్రికి కానీ రికమెండ్ చేయవచ్చు. అంతేగాని మేయర్ ఇంటి మీద చెత్త వేయడము ఇదంతా కక్ష సాధింపు. నిజంగా కూడా మరి ఏం ఆనందం పొందుతారో ఏమో కానీ మొత్తం పైన. సో ప్రజలు కూడా హర్షించరు ఇటువంటి పనులకన్నీ దానికి. రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండి మంచిగా ఉండే కార్యక్రమం చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. అంతే తప్పనిచ్చి ఇక రాక్షసానందాన్ని పొందే కార్యక్రమం చేయడం అనేది నిజంగా ప్రజలు హర్షించరు. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఆమె దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలాగే ఈ కార్పొరేషన్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఒక మహిళ. సో డెఫినెట్గా ఈ టౌన్ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆమె ముందుండి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అటువంటిది పోయించి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేయడం అనేది చాలా దారుణం. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. అదే మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది కడప నగరం. 50 సీట్లలో 49 సీట్లు గెలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ప్రలోభపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయాలా అని చెప్పేసి కొంతమంది దాంట్లో 6 మందో 7 మందో కొంతమంది మరి వాళ్ళు భయపడిపోయినారో లేకుంటే ఇంకొక దానికి లోన్ అయిపోయినారో తెలియదు, కానీ మొత్తం పోయినారు. సో అది వీలు కాకపోయింది అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా అందరూ రిజెక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీన్స్, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం వాళ్ళది, వాళ్ళలో ప్రవహించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం. సో వాళ్ళు పోయే అవకాశమే లేదు. సో అందుకోసము ఈ రకంగా కక్ష సాధింపు చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఎక్కడ లేనిది, ఎక్కడ వినంది చిన్న విషయం. ఇది చిన్న విషయం. నిజంగా అవినీతి చేసి ఉంటే దాంట్లో తప్పకుండా మేయరే అవినీతి ఏదన్నా పనులు చేసి ఉంటే డెఫినెట్గా ఇది గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయవచ్చు. ఇది ఏదో కొడుకు కాంట్రాక్ట్ వర్క్ చేసినారన్న ఏకైక చిన్న కారణంతో చేయడం అనేది చాలా దారుణం. ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించే కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ డిప్యూటీ మేయర్ ఎవరున్నారో వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారు. ఇంకా 15 రోజులు టైం ఉంది దీనికి ఏమైనా కోర్టులో ఆర్డర్ వస్తుందేమో చూస్తారు. ఒకవేళ కాకపోతే ఫస్ట్ ఎవరు ఉన్నారో డిప్యూటీ మేయర్గా వాళ్ళకు ఇన్ఛార్జ్ ఇస్తారు. 7 నెలలో 8 నెలల్లో ఉంది కాబట్టి టైము. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ జరిగే అవకాశం నాకు తెలిసి ఉండకపోవచ్చు కూడా. అందుకోసం ఇదంతా కూడా డెఫినెట్గా పార్టీ దీనిపైన ఫస్ట్ ఎవరైతే డిప్యూటీ మేయర్గా అపాయింట్ చేసి ఉంటారో
వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ముస్లిం ముంతాజ్ బేగం అనే ఆమె ఫస్ట్ డిప్యూటీ మేయర్గా పెట్టారో ఆమెకు డెఫినెట్గా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 2014-19 మధ్య కంటిన్యూ 2021 నుంచి 2024 ఎలక్షన్స్ వరకు అప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వివాదం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త రకమైన రూల్ వస్తాం. ఏ రూల్ పాటించాలి, ఆ రూల్ పాటించాలా, ఈ రూల్ పాటించాలి? ఇవి రూల్ అనేది కాదు, అక్కడున్న అధికారి ఇష్టం. ఆ అధికారి రూల్ ఫాలో అయ్యి చేయగలిగితే ఆ రోజు మమ్మల్ని కూడా కింద గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండవచ్చు. మరి ఆ రోజు అధికారులు అలౌ చేయడం జరిగింది కాబట్టి కూర్చున్నాం మేము. మరి అధికారులు అది వేదిక మీద వేస్తే కూర్చోవచ్చు డెఫినెట్గా. మేయర్ రూల్ ఒప్పుకుంటే అధికారి ఇష్టం అంటే ఇష్టం కాదు, అది ఆ మీటింగ్ కన్వీన్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు రూల్ ప్రకారమే చేస్తారు. ఆ రూల్ ప్రకారము అక్కడ పైన ఎవరు కూర్చునేదానికి అవకాశం లేదు, అంతే. ఆమె కూడా ఎవరైనా కూడా బాధ్యతాయుతమైన ఒక శాసనసభ్యురాలుగా ఉండి ఆమె కూడా ఈ రూల్స్ను ఇవన్నీ కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంది, దాన్ని అనుసరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరైనా అనుసరించకపోతే అనుసరించమని చెప్పాల్సిన అవసరం కూడా ఆమె పైన కూడా బాధ్యత ఉంది.